కడప జిల్లా పులివెందుల్లోని విజయ హోమ్స్ లో ఫ్లాట్ నెంబర్ 149లో భారీ చోరీ జరిగింది. హరినాథ్ రెడ్డి అనే హెచ్పి గ్యాస్ డీలర్ ఇంట్లో రాత్రి దొంగలు పడి కేజీ బంగారం, 2.5 కిలోల వెండి, ₹1,00,000 నగదు ఎత్తుకు వెళ్లినట్లుగా సమాచారం. హరినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన కంత్రిగాళ్లు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మురళీ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పులివెందుల టౌన్లో ఈ మధ్యన కొన్ని చోరీలు జరుగుతుండేది. దాని మీద అనేక రకమైనటువంటి ప్రణాళికలతోటి మా పై అధికారులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఇవన్నీ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏదైతే విజయ హోమ్స్ అనేది ఉందో అవుట్కట్స్, ఈ అవుట్కట్స్ లో సంబంధించినటువంటిది ఒక హరినాథ్ రెడ్డి వాళ్ళ హౌస్ లో నిన్న వాళ్ళు బెంగళూరుకి వెళ్ళడము. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత నిన్న 2 o'clock వెళ్ళారు. ఇది హౌస్ ను చూసి, లాక్డ్ హౌస్ ను చూసి కొద్దిగా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు లాక్ ను బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. ఆ ఎంత దొంగతనం జరిగింది ఏమి అనేది హరినాథ్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకునేసి రిజిస్టర్ చేస్తాం కేసు. అదే రకంగా క్లూస్ టీము కడప నుంచి రప్పించుకుంటున్నాము. డాగ్ స్క్వాడ్ గానీ అవన్నీ తెప్పించుకుంటున్నాము. వాళ్ళు దే ఆర్ ఆన్ ది వే. పులివెందుల టౌన్ లో ఈ మధ్యన కొన్ని చోరీలు జరుగుతుండేది. దాని మీద అనేక రకమైనటువంటి ప్రణాళికలతోటి మా పై అధికారులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఇవన్నీ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏదైతే విజయ హోమ్స్ అనేది ఉందో అవుట్కట్స్, ఈ అవుట్కట్స్ లో సంబంధించినటువంటిది ఒక హరినాథ్ రెడ్డి వాళ్ళ హౌస్ లో నిన్న వాళ్ళు బెంగళూరుకి వెళ్ళడము. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత నిన్న 2 o'clock వెళ్ళారు. ఇది హౌస్ ను చూసి, లాక్డ్ హౌస్ ను చూసి కొద్దిగా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు లాక్ ను బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. ఆ ఎంత దొంగతనం జరిగింది ఏమి అనేది హరినాథ్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకునేసి రిజిస్టర్ చేస్తాం కేసు. అదే రకంగా క్లూస్ టీము కడప నుంచి రప్పించుకుంటున్నాము. డాగ్ స్క్వాడ్ గానీ అవన్నీ తెప్పించుకుంటున్నాము. వాళ్ళు దే ఆర్ ఆన్ ది వే. పులివెందుల టౌన్ లో